అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేసిన ఏదైతే జాబ్ హోల్డర్స్ జాబ్ కోసం వేచి ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తుంది. ఎందుకంటే ఇవాళ యువత ఎక్కువ మంది అందరూ కూడా చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి నారా లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్పి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ప్రతి ఒక్కరికి కూడా యువతకి మనం ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామో పరిశ్రమలతో పాటు ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉంటాయో అవి మనమే నిరుద్యోగం దగ్గరికి తీసుకెళ్లే విధంగా ప్రతి నియోజకవర్గాల్లో కూడా 2 నెలలకు ఒకసారి స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మరి జాబ్ మేళా పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఏలూరు నియోజకవర్గంలో 3వసారి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీలు 2 సార్లు మిగతా నియోజకవర్గాల వారు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని చాలా మంది అందరూ కూడా సద్వినియోగం చేస్తున్నారు. మొదటి తప్ప జాబ్ మేళా పెట్టినప్పుడు 604 మంది అటెండ్ అయితే 232 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. రెండోసారి 352 మంది అటెండ్ అయితే 174 మంది ఉద్యోగాలు రావడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, శాలరీ ఎంతనే చూడద్దు, అనుభవం కావాలి. కాబట్టి మీకు నచ్చిన కంపెనీలో మీరు వాళ్ళతో ఏదైతే ఉన్నారో మీరు ఆ నెగోషియేషన్స్ అన్ని కూడా మాట్లాడుకుంటూ చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ఎక్కువగా ఏలూరులో పెట్టేటప్పుడు ఏలూరు చుట్టుపక్కల సరౌండింగ్స్ 10-15 కిలోమీటర్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పెట్టమని చెప్తున్నాం. ఈ దఫా కూడా అదే విధంగా ఎక్కువ పెట్టడం జరిగింది. దాంట్లో మీరు అందరూ ఎందుకంటే దూరం వెళ్తానికి కొంతమంది ఆలోచిస్తారు కాబట్టి అందరూ కూడా ఈ చుట్టుపక్కల చేసే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ముందు అందులో ఉన్న వేకెన్సీస్ ని పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ జాబ్ మేళా ద్వారా, ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో ఎన్ని ఉద్యోగాలు వస్తే అంత మాకు కూడా క్రెడిట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా దీన్ని ఉపయోగించుకుంటూ మీరు ఏదైతే మీ కాళ్ళ మీద నిలబడితే రేపు రాబోయే రోజుల్లో ఒక స్పిరిట్ గా ఇంకొకరు కూడా మీరు చెప్పే బాధ్యత ఉంటుంది. డెఫినెట్ గా మేము ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాం, మాకు ఈ ఉద్యోగం వచ్చింది, ఆ రోజు మేము జాయిన్ అయ్యాం, ఈ స్థితిలో మేము ఉన్నామని చెప్పి మీరు గర్వంగా చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మేము కూడా వచ్చిన కాడి నుంచి కూడా అహర్నిశలు కూడా ఏదైతే యువత బాగా చదువుకుంటున్నారో వాళ్ళు నిరుత్సాహపడకూడదన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మేము కూడా గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నా కూడా అందులో మేము పెట్టడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా మేము ఇమీడియట్ గా గ్రూప్ లో యాడ్ అవ్వమని చెప్తాం, ఆ నెంబర్ యాడ్ అవుతుంది. డెఫినెట్ గా మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా గ్రూప్ లో లేకపోతే ఆ గ్రూప్ లో మీరు కూడా యాడ్ అవ్వండి. ఇదే కాదు జాబ్ మేళాల ద్వారా కాదు, మాకు ఎక్కడి నుంచి ఏదైనా వచ్చినా కూడా ఆ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి మీరందరూ కూడా ఉద్యోగాలు సంపాదిస్తారని మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ అంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.